పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులయుండి. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారిని బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతలుగా ఫలింపజేసి ఆశీర్వదించబడేటకు సహాయం చేస్తున్నందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాట మనకు సెలవిస్తున్నాడు. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు, అంటే దేవుని యొక్క ఉద్దేశం హెచ్చించడం. ఆది కాండంలో కూడా మనతో మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట, వారిని ఆశీర్వదించి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను అభివృద్ధి చెందించాలని చూస్తున్నాడు. కానీ ఏంటంటే తగిన సమయం వరకు మనం ఆయన చేతికి దీన మనసుకులు అయినట్టు లేదు, ప్రశ్నించేవారుగా ఉంటున్నాం. నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఇటువంటిది అని చెప్పేసి. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఒకవేళ నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే చేయలేనిది దేవుడు చేస్తాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు. నువ్వు చేయగలిగింది ప్రార్థన నువ్వు చెయ్యి. నువ్వు అప్పు తీర్చే సామర్థ్యం నీ దగ్గర లేనప్పుడు ఖచ్చితంగా దేవుడు నువ్వు కలగజేసుకుంటాడు. నువ్వు చేయగలిగిన ప్రార్థన నువ్వు చేస్తే, నువ్వు చూపించగలిగిన వినయ విధేయతలు దేవుని సందులో నువ్వు చూపించినట్లయితే, నువ్వు దేవుడికి నువ్వు సమయం ఇవ్వగలిగింది అయితే ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే, నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు. అంతేగాని నీ పని కూడా దేవుని చేయమంటే అది ఇంపాసిబుల్. గమనించాలి. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. అనంతపూర్లో జరిగినటువంటి సంఘటన. ఒక వ్యక్తి అప్పుల్లో ఉన్నాడు. ఆ అప్పుల నుంచి విడుదల పొందుకోవడానికి ఆయనకి ఏ మార్గం కనిపించట్లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ విధమైన విడుదల లేదు. దేవా, నాకు ఈ అప్పులు తీరిపోతే హాయిగా ఉంటాను దేవా, ఈ తెలుసు తెలియక ఇరుక్కుపోయిన దేవా, ఈ అప్పులు తీర్చిదేవా, ఈ అప్పులు తీర్చడానికి మార్గం దయచేదేవా, ఈ అప్పుల నుంచి విడుదల చేసినందుకు వందలు దేవా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఫలితం లేదు, జవాబు లేదు. తగిన సమయం కొరకు కనిపెట్టాలి ప్రియులారా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నా దేవుడు విడిపిస్తారని విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఊహించినటువంటి రీతిలో ఈ ప్రార్థన ఆలకించి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉండి మొరపెట్టినప్పుడు వాళ్ళకి దగ్గరికి దేవుడు వెళ్ళలేదు. మోసే దగ్గరికి వెళ్ళాడు దేవుడు. నేను వాళ్ళని విడిపించాను అనుకుంటున్నాను, వాళ్ళ మొర ఆలకించానని దేవుడు మోసే దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఈ వ్యక్తి ప్రార్థన ఆలకించి దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆ యొక్క సంఘ కాపరి అనంతపూర్లో డానియల్ జయంచ్ గారు అని ఒక దైవ సేవకుడు ఉంటే, ఆ సేవకుడి దగ్గరికి దేవుడు వెళ్ళాడు. వెళ్ళి పలానా వ్యక్తి అప్పు తీర్చి అన్నాడంట. పాస్టర్ గారు అనుకున్నారు ఏదో సైతాన్ గడిగా చెప్తున్నాడు, అప్పు నేను తీర్చడం ఏంటని చెప్పి పట్టించుకోలేదంట. మళ్ళీ రెండోసారి చెప్పాడు, పట్టించుకోలేదు. ఏంటిది సైతానా దేవుడు అని చెప్పేసేసి మళ్ళీ మూడోసారి వచ్చి దేవుడు చెప్పాడంట, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి అప్పు తీర్చేయని. ప్రభా నువ్వేనంటే నేనే చెప్తున్నాను వెళ్ళంటే, ఆయన ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మరి ఇప్పుడు నిజంగా మనం వెళ్ళి నీ అప్పు ఎంత చెప్పి నేను తీర్చుతున్నాను అనుకోండి, 10,000 అప్పు ఉంటే 10 లక్షలు అని చెప్తారు వాళ్ళు. దేవుడు ఆయనకి మంచి జ్ఞానం ఇచ్చాడు. ఎలా అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాధపడుతుంటే మరి పిలిచి, ఏమండి ఎలా ఉన్నారు ఏంటి అంటే, అంత బాగానే ఉందయ్యా, ఇదిగో ఇలా చిన్న సమస్యతో బాధపడుతున్నాను, అది ఆ సమస్య పోయిందంటే నేను సంతోషంగా గడపాలనుకుంటూ ఉన్నాను, కానీ సమస్య నుంచి బయటపడటానికి నాకు మార్గం ఏమీ కనిపించట్లేదయ్యా, ఆ సమస్య నుంచి అలా బయటపడాలో తెలియట్లేదు. అంటే ఏంటయ్యా అంటే, నాకు ఇలాగ 70,000 రూపాయలు అప్పు ఉన్నది సార్, ఈ అప్పు నుంచి నేను బయటపడాలంటే ఎలాగో తెలియడం లేదు, అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా కూడా నాకు వచ్చే ఇన్కమ్ ఏది లేదు, ఆధారం ఏమీ లేదు అని అంటే, అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడంట, ఏం భయపడకు, దేవుడు నాతో చెప్పాడు, నీ అప్పు అంతా నేను తీర్చేస్తాను. ఒక 3 దఫాలుగా 3 సార్లుగా ఒక 20,000, 30,000, 20,000 అట్లా చెప్పిన ఒక 3 సార్లు నేను నీకు ఇస్తాను, నువ్వు అప్పు తీర్చేసుకో అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ యొక్క విషయాన్ని నేను చెప్తానికి మీకు చాలా ఇష్టపడుతున్నాను. ఇది కథ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన అనమాట. ఆ విధంగా ఆ యొక్క వ్యక్తి అప్పును తీర్చమని దైవ సేవకుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఇటువంటి కార్యాలు కూడా నేను కూడా చేశాను, కొన్నిసార్లు చేశాను ఇటువంటి విషయాలు. కాబట్టి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నెంబర్ 1, తగిన సమయం కొరకు మీరు కనిపెట్టుకుని ఉండాలి. విశ్వాసం ఉంది బ్రదర్, విశ్వాసం ఉంది. విశ్వాసం అనేటువంటిది ఫెయిత్ వితౌట్ పేషెన్స్ ఇట్ ఇస్ ఫేక్ అంటే విశ్వాసానికి సహనం లేనట్లయితే అది విశ్వాసం కానే కాదనమాట, అది మృతం అన్నమాట. వింటున్నారా? క్రియ లేనటువంటి విశ్వాసం, క్రియ అంటే ఇక్కడ నువ్వేదో పని చేయటం కాదు, నువ్వు సహించడమే క్రియ అనమాట. క్రియ లేనటువంటి విశ్వాసం మృతమైపోతుంది. కాబట్టి నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడినట్లయితే, నిజంగా దేవుని వైపు చూసినట్లయితే, నీకు అప్పు తీర్చే సామర్థ్యం లేదు కానీ నీకు ప్రార్థించే సామర్థ్యం ఉంది. హల్లెలూయా. నీకు అప్పు తీర్చే సామర్థ్యం లేదు కానీ ఎర్లీ మార్నింగ్ లేచే సామర్థ్యం నీకు ఉంది. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, బాబు మాకు అప్పులు ఉన్నాయంటే, అమ్మా
కొంచెం 3:30కి మీరు రాగలుగుతారా? ఎర్లీ మార్నింగ్ కొంచెం లేవగలుగుతారా? వస్తే చాలా అద్భుతం దేవుడు చేస్తాడంటే, బాబు ఈ అప్పుల సమస్యల కంటే ఆ 3:30కి లేగటం పెద్ద సమస్య ఏం కాదు. ఈ మానసికమైన ఒత్తిళ్ళ కంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి దేవుని సన్నిధికి రావడం పెద్ద సమస్య ఏమి కాదు అన్నది. మీరు నిజంగా తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఖచ్చితంగా సహనం కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి ఉండండి. మీరు చేయగలిగింది ప్రార్థన ఒకటే. ప్రార్థన తప్ప ఏమీ లేదండి అంటున్నారు చాలా. ప్రార్థన తప్పండి ఏదో ఇంకా అది చివరి చేసే పని కాదు. అది ఖచ్చితంగా అది మొదలు చేసే పని. అదే ప్రతి పనిని ప్రారంభించేలా చేసేది ప్రార్థన అనమాట. అంతేగాని అన్నీ అయిపోయాక చివరిగా చేసేది మాత్రం ప్రార్థన కాదు. మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మోకరించండి, నమ్మండి. దేవా నా అప్పు తీర్చినందుకు వందనాలని చెప్పి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఊహించని రీతిలో దేవుడు మార్గాన్ని తెరిచి మిమ్మల్ని విడిపిస్తాడు. అనేకమైనటువంటి వండర్ఫుల్ టెస్ట్ మనీస్ మీరు వింటూ ఉన్నారు. అనేక మంది జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. నేను చెప్పేవన్నీ నిజ సంఘటనలే చెప్తున్నాను కాబట్టి మీ జీవిత సాక్ష్యం కూడా నిజ సంఘటనగా నెక్స్ట్ ఉండబోతుంది. నమ్ముతున్నారా? నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.